కానిస్టేబుల్స్, కాంతమ్మ గారిని అరెస్ట్ చేయండి. ఏంటి మాట్లాడుతున్నారు సార్? ఏ కన్న తల్లైనా తన కూతుర్ని చంపుకుంటుందా? మా అత్తకి తన కూతురంటే పంచ ప్రాణాలు సార్. అలాంటిది తన కూతుర్ని తనే ఎలా చంపుకుంటుంది? అవును సార్, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ఏదన్నా ఉంటే మా అక్క స్పృహలోకి వచ్చాక మీకే నిజాలు తెలుస్తాయి. దయచేసి కాసేపు ఆగండి సార్. ప్లీజ్ సార్, వెళ్ళిపోండి సార్. సారీ సార్, మీరు చెప్పినట్టు వినడం కుదరదు. ప్లీజ్ సార్, మా వదినకి ఇంకా ఏమీ కాలేదు. తనింకా సావలేదు. ఖచ్చితంగా బతికొస్తుంది. అప్పుడు అసలు నిజమేటో మీకే తెలుస్తుంది. అప్పటిదాకా మా అత్తయ్యని అరెస్ట్ చేయడానికి వెళ్ళలేదు అంతే. చూడండి మేడం, మా డ్యూటీ మమ్మల్ని చేసుకునివ్వండి. లేదంటే మా విధులకు ఆటంకం కలిగించినందుకు ఈవిడితో పాటు మీ అందరిని అరెస్ట్ చేస్తాం. ఆటంకం కలిగించకండి, ఆలోచించుకోండి. అవసరం లేదు. ఈ సూసైడ్ నోట్ గురించి తెలియనంత వరకు నా కూతురు నిజంగానే ఆత్మహత్య చేసుకోబోయిందనుకున్నాను. కానీ ఇప్పుడు నమ్ముతున్నాను, నా కూతురిది ఆత్మహత్య కాదు, హత్య అని. వీడే ఈ భాస్కర్ గాడే నా కూతుర్ని చంపాలని చూసుంటాడు. ఏదో రకంగా బ్లాక్మెయిల్ చేసి నా కూతురుతో వీడే లెటర్ రాయించుంటాడు. వీడిని బతకనివ్వను. వీడిని బతకనివ్వను. బతకనివ్వను. చంపేస్తాను. ఆగండి మేడం. ఏంటి మేడం, ఆల్రెడీ మీ కూతురు ఆత్మహత్య చేసుకోవడానికి మీరే కారణమయ్యారు. ఇప్పుడు ఇతని మీద కూడా హత్యా ప్రయత్నం చేసి 2 కేసుల్లో ఇరుక్కోకండి. కానిస్టేబుల్స్, ఈవిని తీసుకురండి. సార్ సార్, ప్లీజ్ సార్, మా మాట వినండి సార్. సార్ సార్, మా మాట వినండి సార్. సార్, రే భాస్కర్, నా కూతురు ప్రాణాలతో తిరిగొచ్చిందా? నువ్వు బతికిపోతావు. దానికేవైనా అయ్యిందో నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడురా. కాపాడలేడు. చిట్టి, నా గురించేం బాధపడకు. నా కూతుర్ని బావా, ఓ పని చేద్దాం బావా. ఏంటి చిట్టి? అర్జెంట్గా ఎమ్మెల్యే గారికి ఫోన్ చేయి. ఆయన ఏదో ఒక దారి చెబుతారు. అలాగే చిట్టి, ఇప్పుడే చేస్తాను. అయ్యో, వీళ్ళు ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తామంటున్నారు. కొంపతీసి కాంతమ్మను వదిలేయరు కదా? ఏమో నాన్న, చూద్దాం పద. పద పద పద. చిట్టి, ఫోన్ రింగ్ అవుతుంది. హలో. చిట్టమ్మా, చెప్పమ్మా. నమస్తే ఎమ్మెల్యే గారు. నమస్కారమ్మా. నమస్కారమ్మా. ఏంటి విషయం? మీరు అర్జెంటుగా మాకు సహాయం చేయాలండి. నీకెలాంటి సహాయం కావాలన్నా నిర్భయంగా నిస్సంకోచంగా అడుగమ్మా. చెప్పమ్మా, నన్నేం చెప్పమంటావు? ఏట్లేదు ఎమ్మెల్యే గారు, మా కాంతమ్మను పోలీసులు అరెస్ట్ చేశారు. వాట్? మన కాంతమ్మని పోలీసులు అరెస్ట్ చేశారా? మళ్ళీ ఏం పిచ్చి పని చేసింది? అయ్యో, ఏ పిచ్చి పని చేయలేదు సార్. అసలు ఏం జరిగిందంటే, అది సార్ జరిగింది. నిజానికి జరిగిన ఆత్మహత్యకి మా అత్తకి ఎలాంటి సంబంధము లేదు సార్. ఎవరో కావాలని మా అత్తని ఇరికించారని అనుమానంగా ఉంది సార్. విషయం నాకు పూర్తిగా అర్థమైందమ్మా. నేను ఇప్పుడే ఆ ఎస్ఐ గారితో మాట్లాడతాను. మీరే కంగారు పడకండి.
ఏంటి ఎమ్మెల్యే గారు ఫోన్ చేస్తున్నారు? నమస్తే సార్. నమస్తే నమస్తే. ఏమయ్యా, కాంతమ్మ నాకు బాగా కావలసిన మనిషి అయ్యా. మీ కమిషన్తో నేను కల్లో కూడా ఊహించలేదు. ఇదంతా మీ వల్లే డాక్టర్, మీ వల్లే. ఇట్స్ మై డ్యూటీ అమ్మా. ఓ 10 days తర్వాత కళ్ళుకున్న కట్లు ఓపెన్ చేస్తాం. అప్పటిదాకా నేను ఇచ్చిన మెడిసిన్స్ కంటిన్యూ చేస్తూ ఉండండి. అలాగే డాక్టర్. ఈ మెడిసిన్స్ తెప్పించండి. ఇవ్వండి డాక్టర్ గారు. నేను తీసుకొస్తాను మావయ్య గారు. లత ఆ, ఇలారా. ఏంటి వర్మ? నా కట్టు తీసి మొట్టమొదటిసారి నేను కళ్ళు తెరిచే సమయానికి నువ్వే నా ఎదురుగా నిలబడాలి. మొదటిసారి నేను నిన్నే చూడాలి. అలాగే. నేను వెళ్ళి మందులు తీసుకొస్తాను. వస్తాను మావయ్య. ఒరే వర్మ, నేను చేసిన పాపాల వల్ల నీకు చూపు పోయినా, నా కోడలు చేసిన పుణ్యాల వల్ల నీకు చూపు తిరిగి వచ్చిందిరా. ఈ క్రెడిట్ అంతా లతదే. అవును నాన్నగారు, తను చేసిన పుణ్యం, తను నాపై చూపించే ప్రేమే ఈరోజు నా కళ్ళు రావడానికి కారణమైంది నాన్నగారు. కళ్ళొచ్చాక కొత్త ప్రపంచాన్ని చూస్తాను. అలాగే కొత్త వర్మగా బ్రతుకుతాను. బావా, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో బావా. ఎందుకు? మా అమ్మ అసలే నీ మీద కోపంతో రగిలిపోతుంది. పొరపాటున అక్కకి ఏమైనా జరిగిందంటే నీ ప్రాణాలు తీసేస్తుంది. అది మాకు ఇష్టం లేదు బావా. వెళ్ళిపో బావా. ఆవిడ చంపుతా ఉంటే చూస్తా ఉంటాం మరి. నోరు మొయ్యరా. ఆయన నీ మంచికి సత్తున్నారు, అది కూడా అర్థం చేసుకోవా? అవును బావా, వెళ్ళిపో బావా. నా మాట విను బావా. కడుపు కొత్తతో రగిలిపోతున్నా కాంతమత్త కాలు దువ్వింది అనుకో, ఆవిడ్ని ఆపటం ఎవరి తరం కాదు. పరిస్థితి అంత దూరం రాకముందే నువ్విక్కడి నుంచి వెళ్ళిపో. అదే నీకు మంచిది. వెళ్ళిపో బావా. ఏంటే ఏంటి వెళ్ళిపోయింది? పెళ్ళం సాగు బతుకుల్లో ఉంటే కనీసం ఒక గంట కూడా ఎదురు చూడకుండా వెళ్ళిపోయాడని జనం నా మొహం మీద ఉమ్మేస్తారే. ఓహో, అంత జ్ఞానం ఉన్నవాడివి అయితే పరిస్థితి ఎంత దూరం వచ్చుండేదే కాదు. సమస్య మొదలక ముందే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళిపో. సరే, మీరంతా పొమ్మన్నాక నేను మాత్రం ఉంటానండి. వెళ్తానులే. అక్క, చెల్లి, జాగ్రత్త. లత, నా కూతురు శవంగా మారేలోపు వాణ్ణి ఏసేసి శవంగా మార్చేస్తాను. నా కూతురుతో పాటు వాణ్ణి కూడా సమాధి చేస్తాను. అమ్మా, అత్త, అమ్మా, అత్త, అమ్మా, ఆగత్త, అమ్మా. అత్త. చింతామణి, నాన్న,
కాంతమ్మ వీరావేశంతో వెళ్తుంది ఆ భాస్కర్ గారిని వేసేయడానికి. అవునా అన్నోయ్, ఈ రోజు కాంతం ఇంట్లో 2 శవాలు లేవబోతున్నాయి అన్నమాట. నోరు ముయ్యవే. మనం చూడాల్సింది శవాల్ని కాదు, డబ్బుల్ని. డబ్బేంటి నాన్నా? ఏటా ఈ కాంతమ్మ ఎలాగూ భాస్కర్ గారిని వేసేయడానికి వెళ్తుంది కాబట్టి దాన్ని మనం అడ్డం పెట్టుకుని దానికంటే ముందుగా భాస్కర్ గారిని కలిసి ఆడిని బెదిరించేసి బ్లాక్మెయిల్ చేశామనుకో, కాంతమ్మ నీలంబరకిచ్చిన ఆస్తిలో కొంత మనం కొట్టేయచ్చు కదా. అవునా అన్నోయ్, ఐడియా బాగుంది. బేగా వెళ్దాం పద. పద 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 పద. తెలిసి అన్నయ్య ఏ నేరం చేస్తున్నాడు? ఈ మాట ఎన్నిసార్లు చెప్తా చిట్టమ్మా? మీ అన్నే గనక 2వ పెళ్లి చేసుకుని ఉండకపోతే నా కూతురు ఈ రోజు ఆత్మహత్య చేసుకుని ఉండేదా? అమ్మా, ఇక్కడ నువ్వు ఇంకో విషయం మర్చిపోతున్నావు. అక్క చనిపోతూ చనిపోతూ నీ పేరే రాసి మరి చనిపోయిందమ్మా. అలా అని నువ్వు హంతకురాలు అంటే ఒప్పుకుంటావా? రవి, ఏం మాట్లాడుతున్నావురా? నవమాసాలు మోసి కన్న నా కూతుర్ని రే నేనెందుకు చంపుకుంటాన్రా? నిజమే అత్త, కానీ సయ్య నేరానికి నీ మీద ఎలా అయితే నింద పడిందో అలాగే మా అన్నయ్య మీద కూడా నింద పడిందంటున్నాను. దయచేసి నిజాలేటో తెలుసుకున్నాకే నేను తీసుకోమంటున్నానత్త. కుదరదు. నా కూతురు చావుకి కారణమైన ఆ భాస్కర్ గాడు ఈ భూమి మీద ఉండడానికి వీల్లేదు. చంపాడని నేను అన్నానా? దాని చావుకి కారణమయ్యాడంటున్నాను. వాడు గనక దొరికితే ఇందులో ఉన్న బుల్లెట్స్ అన్ని వాడి బాడీలో దించేస్తాను. అది జరిగిద్దంటే నేను సొత్త ఊరుకొని కాంతమ్మత్త. చిటి, అవునత్త, నిజంగా మా అన్నయ్య తప్పు చేశాడని నిరూపణ అయ్యిందంటే శిక్ష నువ్వేయటం కాదు, నేనే ఎత్తానత్తా. స్వయంగా నేనే వాణ్ణి పోలీసులకి పట్టిస్తాను. చచ్చిపోయింది నా కూతురే. ఆ కడుపు కోతేంటో నాకు తెలుసు. నీ కొడుక్కే ఊర పందిలాగా ఊరి మీద పడి తిరుగుతున్నాడు. అలాంటి వాణ్ణి వదిలేస్తే ఇవాళ 2వ పెళ్లి చేసుకున్నాడు, రేపు 3వ పెళ్లి చేసుకుని నాగమణి గొంతు కూడా కోస్తాడు. అలాంటి వాణ్ణి చంపడమే న్యాయం. అమ్మా, చావు అన్ని సమస్యలకి పరిష్కారం కాదు. రవిచంద్ర, తట్టుకోలేకపోతున్నాను రా, భరించలేకపోతున్నాను. చచ్చిపోయింది నా కూతుర్రా, నీ అక్కరా. తెలుసమ్మా, కానీ నువ్వు బావని చంపినంత మాత్రాన చావు బతుకోలో ఉన్న అక్క తిరిగి వస్తుందా? రాకపోవచ్చు, కానీ రగులుతున్న నా గుండె మంట చల్లారుతుంది, నా కడుపు తీపి ఆనందపడుతుంది. అందుకే నా కూతురి చావుకి కారణమైన ఆ భాస్కర్ గాడిని కుక్కను కొట్టినట్టు కొట్టి కాల్చి చంపుతాను. అప్పుడే చనిపోయిన నా కూతురి ఆత్మకి శాంతి కలుగుతుంది. ఊరి నాయను, భాస్కర్ గాడు పారిపోయి బతికిపోయాడు గాని లేదంటే ఖచ్చితంగా చచ్చుండేవాడు. అవునన్నా, అనవసరంగా వాడిని పంపించావు. ఇక్కడే ఉండుంటే కాంతమ్మ ఖచ్చితంగా చంపేసిండేది. జీవితంలో మొదటిసారి తప్పు చేశామే. అవునన్నా, కాంతమ్మ చేతిలో ఆ భాస్కర్ చచ్చుంటే 2 కుటుంబాలు శాశ్వతంగా దూరమై ఉండేవి. అవకాశం కోల్పోయాం. నిజమేనే. భాస్కర్, భాస్కర్!
మీరు దండం పెడతానండి. మా నాన్న వదిలిపెట్టండి. వద్దండి. చెప్తావా? వదిలేయండి. అయ్యో, మా నాన్న వదిలిపెట్టండి బాబు. వదిలేయండి. వదిలేయండి. నువ్వు రవి. రేయ్ రేయ్ ఒరేయ్, ఇప్పటిదాకా నాలో రాక్షసునే చూసావు, నాలో యమధర్మరాజుని ఇప్పుడు చూస్తావు. మర్యాదగా నిజం చెప్పు. నా కూతురి చావు కారణం నువ్వే కదూ? ఆ? మీరే నా కూతుర్ని చంపేశారు కదూ? చెప్పు చెప్పు. వద్దమ్మా. అయ్య బాబాయ్, అయ్య బాబాయ్. కాంతమ్మ గారు, మమ్మల్ని క్షమించండి. మనుషుల్ని చంపేంత ధైర్యం మాకు లేదండి. ఈ దుర్మార్గం కాదండి. మమ్మల్ని వదిలేయండి. వదిలేయండి అమ్మా. చెప్పు. లేదు, మీరు డ్రామాలు ఆడుతున్నారు. మా పొద్దున్ని మీరే సంపాలని చూసారు. చంపాలని చూడటం ఏంటి? రేయ్ భాస్కర్, నిన్ను చంపేస్తాన్రా. నిన్ను వదిలిపెట్టను. నువ్వేంటి బావా, ఎక్కడికి వెళ్తున్నావు? ఏయ్, వీళ్లతో మాట్లాంట్రా. రేయ్ భాస్కరో, నిన్ను బతకనివ్వన్రా. ఈ రోజు నిన్ను చంపేస్తాను. అజ అత్త, అత్త ఒక నిమిషం అత్త. అత్త ఆవేశపడకత్త. నేను చెప్పేదినత్త. అనేసేదో. ఎరా నీచుడా, దేవత లాంటి నా కూతుర్ని పొట్టను పెట్టుకున్నావు కదరా పాపాత్ముడా. మా ఇంటి వాచ్మెన్లా కూడా పనికిరాని నిన్ను మా ఇంటి అల్లుణ్ణి చేస్తే నువ్విచ్చే ప్రతిఫలం ఇదా? నీలాంటి వాణ్ణి ఏం చేసినా పాపం లేదురా. ఇప్పుడే ఈ క్షణమే చంపి పడేస్తాను. అజ అత్త, అత్త ఆగత్త. ఒక్కసారి నా మాటినత్త. నిజానికి జరిగిన దాంట్లో మా నీ తప్పు ఏం లేదత్త. నువ్వు ఆగవే. ఈవిండి ఎందుకే బతిమిలాడుతున్నావు? నన్ను నా పెళ్ళాన్ని ఏసేమని ఆ పోతురాజు సింతామల్ని పంపించిన నీచురాలే ఈ కాంతమత్త. రేయ్, నిన్ను నేను ఏసేమని పంపించడం ఏంట్రా? పిచ్చి కూతలు కూస్తున్నావా? ఈ పిచ్చి కోతలు కాదు, పచ్చి నిజాలు చెప్పవే నాగమణి. అవునమ్మా, ఇంతకు ముందు పోతురాజు చింతామణి ఇంటికొచ్చి నువ్వు పంపావని చెప్పి మమ్మల్ని చంపాలని చూశారు. కాళ్ళ ఎళ్ళ పడి ఏడిస్తే కొన్ని డబ్బులు తీసుకుని మమ్మల్ని ప్రాణాలతో వదిలేశారు. నిజమా? మీరు చెప్పేది నిజమా? పోతురాజు చింతామణి మీ దగ్గరకొచ్చి నేను చంపమన్నానని చెప్పి మీ దగ్గర డబ్బులు తీసుకున్నారా? అవును కాంతమత్త, నేను చెప్పేది నిజం. ఇదిగో నా బిడ్డ మీద ఒట్టే చెప్తున్నాను. అమ్మా, ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందమ్మా. అవునత్త, ఇదంతా ఆ చింతామణి పోతురాజు ఆడిన డ్రామా. జరిగిందంతా సొత్తుంటే వదిన ఆత్మహత్యకు కూడా వాళ్ళే కారణం అనిపిస్తోంది. అంటే వాళ్ళిద్దరినే నువ్వు పంపలేదా కాంతమత్త? మిమ్మల్ని చంపడానికి నాకు చేత కాకపోతే కదా వాళ్ళిద్దరిని పంపడానికి. అయినా నువ్వు పెద్ద కుతంత్రగాడివిరా. ఆ పోతురాజు చింతామణి పారిపోయారు కదా. నిజానిజాలేంటో నాకు తెలియవని నేరం వాళ్ల మీదకి నెట్టేసి నువ్వు తప్పించుకుందామని చూస్తున్నావా? రేయ్, ఆ హరిహరాదులే ఎదురైనా సరే ఈ రోజు నా చేతుల్లో నీ చావు తప్పదురా. నిన్ను చంపేస్తాన్రా. చంపేస్తాను. నిన్ను వదిలిపెట్టను. చంపేస్తాను. వదిలిపెట్టను. రేయ్, ఒక్క నిమిషం అజు. వదలద్దు. కొట్టండ్రా, కొట్టండి. కొట్టుద్దా, కొట్టు, కొట్టు, అమ్మ, కొట్టుద్దా. కొట్టండి. నా చేతిలో చచ్చడి ఎరా, నా బంగారు తల్లిని ప్రాణాలకి ఎత్తుగా పెంచుకున్న నా కూతుర్ని దాని ప్రాణం తీయాలని చూస్తారా? అది కాళ్ల వేళ్ల పడి ప్రాధేయపడినా, బతకాలనుంది పోతురాజు అని వేడుకున్నా, ఆడపిల్లన్న కనికరం కూడా చూపించకుండా
బలవంతంగా దాంతో గన్నేరు పప్పు తినిపిస్తారా? ఈ కాంతమ్మ కూతురు జోలికొస్తే దాని పర్యవసానం ఎలా ఉంటుందో మీకు రుచి చూపిస్తాన్రా. పట్టుకో చిట్టి, పట్టుకో. అయ్యో, వద్దండి. కొట్టుతా, కొట్టు. అమ్మా, సమరం. కొట్టు, చంపాలని చూస్తారా? నా కూతురు చంపాలని చూస్తారా మిమ్మల్ని? మీకు దండం పెడతానమ్మా. మా నాన్న చంపొద్దమ్మా. వదిలేనమ్మా. పట్టుకుంటారమ్మా. తెలుసా, నా కూతుర్ని చంపాలని చూశారు. అందుకే వీళ్ళని వదిలిపెట్టను. చంపేస్తాను, చంపేస్తాను. ఏంటి మీరు చేస్తున్న పని? మనమేమైనా రాతీయుగంలో ఉన్నావా? 2023లో ఉన్నాం. వాళ్ళేదో తప్పు చేశారని మీరే చట్టాన్ని చేతిలో తీసుకుంటారా? అంతగా అతను తప్పు చేసుంటే పోలీసులకు ఫోన్ చేయండి. పోలీసులు, కోర్టులు, కేసులంటే ఈ వెధవలు బెయిల్ మీద బయటకొచ్చి దర్జాగా నాకంటి ముందు తిరుగుతారు. ఆ అవకాశం వీళ్ళకివ్వను. అవసరమైతే వీళ్ళని చంపేసి నేనే జైలుకెళ్తాను. చంపేస్తాను. అయ్యో, కాంతమ్మ గారు ఆగండి. చూడండి డాక్టర్ గారు, ఈవిడ మమ్మల్ని చంపేస్తుంది. మీరే మమ్మల్ని కాపాడాలయ్యా, మీరే మమ్మల్ని కాపాడాలి. చూడండి కాంతమ్మ గారు, మా హాస్పిటల్లో ఎలాంటి నేరాలు జరుగుతూ ఉంటే మేము చూస్తూ ఊరుకోలేం. అర్థమైందా? కాంతమత్త, వీళ్ళకి బుద్ధి రావాలంటే కాళ్ళు చేతులు ఎరగొడితే చాలదు. పోలీసులకు పట్టించి జైలుకి పంపించి సిప్పకుడు తినిపించాలి. అప్పుడే ఎదవలకి బుద్ధి వస్తుంది. ముందు పోలీసులకు ఫోన్ చేద్దాము. బాబా, ఫోన్ చేయి. హలో ఎస్ఐ గారు, నేను కాంతమ్మ గారు అబ్బాయి రవిచంద్రన్ మాట్లాడుతున్నాను. మీరు అర్జెంటుగా ఆర్కే హాస్పిటల్ దగ్గరకు ఇప్పుడే వస్తున్నాం. త్వరగా వచ్చేయండి. వస్తున్నారు. కానిస్టేబుల్స్, నమస్తే మేడం. నమస్తే ఎస్ఐ గారు. వీళ్ళు చేసిన నేరాలేంటో, బరి తెగించి వీళ్ళు చేసిన ఘోరాలేంటో ఫోన్లోనే చెప్పేశాడు. వెంటనే వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి శ్రీకృష్ణ జన్మస్థలానికి పంపించండి. మేము చూసుకుంటాం మేడం. కానిస్టేబుల్స్, వీళ్ళని తీసుకురండి. నా చెయ్యి, నా చెయ్యి, నా చెయ్యి. అయ్యా, నా చెయ్యి పట్టుకోవద్దయ్యా, నా చెయ్యి ఇరిగిపోయేదయ్యా. నొప్పి తట్టుకోలేకపోతున్నా. ముందు హాస్పిటల్కి తీసుకెళ్లి ఏదైనా కట్టు కట్టించండి అయ్యా. అబ్బా, అలాగే లేవయ్యా, తీసుకురండి. కాంతమ్మ, నా చెయ్యి ఎరగొడతావే? అప్పుడే అయిపోలేదే, ఇప్పుడే మొదలైంది. ఎలాగైనా సరే అలా కనుక చెయ్యకపోతే నా పేరు పోతురాజే కాదు. రే పోతురాజు, మా కాంతమత్త చాలా మంచిది కాబట్టి చెయ్యిరగొట్టి అంతటితో ఆగిందిరా. అదే నేనైతే పీక మీద కాలేసి తొక్కి సంపేసుండేదాన్ని. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని బతుకు. పిచ్చి పిచ్చి వేసాలేసావనుకో, ఆ తర్వాత ఆ దేవుడు కూడా నిన్ను కాపాలేడు. పోరా. ఏ చిట్టమ్మా, నా కళ్ళ ముందే మా నాన్నని కుక్కను కొట్టినట్టు కొట్టావు కదూ, మా నాన్న చెయ్యి విరగ్గొట్టావు కదూ. దీనికి పర్యవసానం అతి భయంకరంగా ఉంటుంది.
అది ఎంత భయంకరంగా ఉంటుందంటే మీ ఇంట్లో వారానికో శవం లేస్తుంది. అవసరమైతే మీ కుటుంబం మొత్తం ఒక్కసారి కాలి బూడిదైపోతుంది. అలా గనక జరగకపోతే నా పేరు చింతామనే కాదు. పోవే, పద నాన్నా. తీసుకురండి, వాళ్ళిద్దరిని తీసుకొచ్చి జీపీకిచ్చండి. ఛ! పీడ విరగడైపోయింది. నా ఇంటికి పట్టిన దరిద్రం వదిలింది. చిట్టి, పద నీలాంబర్ దగ్గరికి వెళ్దాం. రా, పదండి. నన్ను క్షమించొదినా. కళ్ళున్నా ప్రస్తుతం నేను కళ్ళున్న గుడ్డివాణ్ణి. కానీ ఒకప్పుడు కూడా కళ్ళున్న గుడ్డివాడిలాగే ప్రవర్తించి లతని చిత్రహింసలు పెట్టాను. మానసికంగా నరకం చూపించాను. కానీ తను దేవత. నా మీద పంచ ప్రాణాలు పెట్టుకున్న గొప్ప ఇల్లాలు. అయినా నా టార్చర్ని కూడా మంచి మనసుతో భరించింది, గొప్ప మనసుతో క్షమించింది. కాబట్టే ఈరోజు నేను లోకాన్ని చూడగలుగుతున్నాను. మేము అన్యాయం చేసినా తను మాత్రం మాకు న్యాయమే చేసింది వదిన. అందుకే వయసులో నాకన్నా చిన్నది కాబట్టి, నా భార్య కాబట్టి తన కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పడం ఇష్టం లేక. నేను కోకిలమ్మ కుటుంబరావుల బిడ్డని. అయినా మిమ్మల్ని క్షమించాల్సింది నేను కాదు, మా బాబాయ్, మా నాన్నమ్మ. వాళ్ళిద్దరే కదా మిమ్మల్ని క్షమించాలి. వాళ్ళకి మాత్రమే మిమ్మల్ని క్షమించే అర్హత ఉంది. కరెక్ట్గా చెప్పావమ్మా. నేను వెంటనే మా బావగారు వీరనారాయణ గారికి ఫోన్ చేస్తాను. స్వయంగా కలిసి క్షమాపణలు చెప్తాను. వాళ్ళు నన్ను క్షమించాకే నాకు మనశ్శాంతి. చాలా సంతోషం మావయ్య. రేపు మన ఇంట్లో కలుద్దాము. వస్తామా? అలాగేనమ్మా. వదినా, పదండి. పద నీలు. బాబాయ్, విన్నావు కదా నీ మేనల్లుడు మీ బావ ఏమంటున్నారు? నీ సేవలారా నువ్వే విన్నావు కదా. గతంలో ఏం జరిగిందో తెలీదు, ఎవరు తప్పు చేశారో తెలీదు. కానీ బంధాలతో అనుబంధాలతో కలిసిమెలిసి బతకాల్సిన రెండు కుటుంబాలు రెండు ముక్కలుగా విడిపోయాయి. బావ బామ్మర్దులు బద్ద శత్రువులుగా మారిపోయారు. కానీ ఇన్నాళ్ళకి తమ తప్పుని తెలుసుకొని వాళ్ళు ఒక మెట్టు దిగొత్తే మీ వాళ్ళ కోసం ఒక మెట్టు నువ్వు దిగి రాలేవా? వాళ్ళని క్షమించలేవా బాబాయ్? మాకు మనుషుల్ని ప్రేమించడం ద్వేషించడం కాదమ్మా, క్షమించడం కూడా తెలుసు. మనస్ఫూర్తిగా మా బావగారిని క్షమిస్తున్నాను.
అలాగే మా వైపు తప్పులున్నా క్షమించమని మా బావగారిని మీ అందరి సమక్షంలో అడుగుతున్నాను. బావగారు, బావా, బావగారు, మా నాన్నగారు ఏ రెండు కుటుంబాలైతే కలవాలని కోరుకున్నారు ఆ రెండు కుటుంబాలు ఒకటైపోయాయి. విడిపోయిన బంధాలు మళ్ళీ కలుసుకున్నాయి నాన్నగారు, కలుసుకున్నాయి.